నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో మృత్యు గంటికలు మోగిస్తున్న కరోనా గత 24 గంటల్లో 14 మంది మృతి 137 మందికి కరోనా పాజిటివ్ తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి 8-9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు 10వ తేదీలో స్థానికులకు 11 నుండి పూర్తి స్థాయిలో అనుమతులు గజ్వేల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ని నిషేధించాలన్న మంత్రి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటన పల్లె ప్రగతి పనులను పరిశీలించిన పాలనాధికారి సుబాబుల్ జమాయిల్ రైతులకు ఐటీసీ పరిశ్రమ అన్యాయం చేస్తోంది ఐటీసీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వనపర్తి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా మహమ్మారి మృత్యు గంటికలు మోగిస్తోంది గడిచిన 24 గంటల వ్యవధిలో 14 మంది కన్నుమూశారు దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 137కు పెరిగింది కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 132 కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3650కి పెరిగింది ఇక కరోనా నుంచి కోలుకొని 1742 మంది డిశ్చార్జ్ కాగా 1771 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ కోవిడ్-19 ప్రభావంతో 80 రోజుల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న శుభ సందర్భంలో తిరుమల ఆలయ మహాద్వారాలు గోపురాలు ఫల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ రేపు ఉదయం నుండి భక్తులను దర్శనానికి అనుమతించనుంది 8-9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను 10వ తేదీలో స్థానికులను 11 నుండి పూర్తి స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధించాలని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు పట్టణంలో నూతనంగా నిర్మించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ ని ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి జడ్పీ చైర్మన్ రోజా శర్మ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దేవి ప్రసాద్ తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు మీ ఆత్మీయత మీ ప్రేమ మేము మీకు ఎంత చేసినా తక్కువే వాస్తవానికి మా ప్రతాప్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు ఇక్కడ ఆ రోజు ఎంత కోపానికి వచ్చిందో కానీ అంత సంతోషపడుతుంది ఎందుకంటే 2014లో ఉద్యమానికంటే ముందు కూడా రిటైర్డ్ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి పాత్ర పోషించారు రిటైర్డ్ అయినా మీ శారీరకంగా మీరు టైర్డ్ కావచ్చు కానీ మెంటల్గా మాత్రం మీరు స్ట్రాంగ్ ఉన్నారు ఆ రోజుల్లో 69 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అనేక చేదు అనుభవాలు పొందినటువంటి వాళ్ళు రాష్ట్రం ఏర్పడితే ఏం లాభం జరుగుతుందో అన్నీ తెలిసినటువంటి వాళ్ళుగా ఎక్కడికక్కడ చైతన్యాన్ని నింపారు రాష్ట్ర ఆవశ్యకత గురించి గట్టిగా వివరించారు నొక్కి చెప్పారు సమాజాన్ని చైతన్యపరచడంలో రాష్ట్ర సాధనలో మా రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర చాలా గొప్ప పాత్ర తప్పకుండా మీరు అన్నింటికి కూడా అర్హులే ముఖ్యంగా మన కేసీఆర్ గారు 2014లో మన ప్రభుత్వం లేదు అధికారంలో రాలే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో మీరు కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారంటే నిజంగా మా గజ్వేల్ దశ మారుతుందని ఆ రోజు మీరందరూ ముందుకు వచ్చి 20,000 రూపాయల ముఖ్యమంత్రి గారికి
నామినేషన్ డబ్బుల కింద నాకు అందించినటువంటి గొప్ప మనసు మా రిటైర్డ్ ఉద్యోగులు. మొన్న కూడా 2019లో మీరు మొన్న కూడా 2018 ఎన్నికల్లో కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు వస్తే ఎక్కువ డబ్బులు నేను వద్దంటే నామినేషన్ ఫీజు మేమే ఇస్తాం, మేము ఇచ్చిన పైసలతోనే నామినేషన్ కట్టాలని 10,116 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప మనిషి కూడా మా గజ్వేల్ రిటైర్డ్ ఉద్యోగులు. అంటే మీరు అంత ప్రేమ చూపారు. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనంతో కలకలలాడితే స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యంగా ఉంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇక పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన కంది మండలం ఆరుట్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వీధులన్నీ తిరిగి పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డ్, నర్సరీ, వైకుంఠధామం, హరితహారం మొక్కలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ దొరకలే కష్టపడి పని చేయాలి. మీకు ట్రైనింగ్ ఇస్తుంది ఎంపీడీ ఒక రోజు. తడి చెత్త పొడి చెత్త సేకరణ ఎట్లా, వైకుంఠధామం ఏంది, డంప్ యార్డ్ ఏంది, ఈజీగా ఏం చదువుకున్నాను కాబట్టి ఐడియా ఉంటుంది అంతా నీకు. కాబట్టి నీళ్ళు వస్తే ఎక్కడ దాకా వస్తాయి? ఇది గంగమ్మ కుట్ట, అదే గంగమ్మని కుట్ట, అది మల్లగారి కుట్ట. దాంట్లో దీంట్లోకి వస్తే దీంట్లో దాంట్లో ఆ అవతల ఏముంటుంది? అవతల ఏం లేదు, అవతల గడ్డ ఉంటుంది. ఆ గడ్డ నుంచి నీళ్ళంతా ఈ పొలాలన్నీ మునిగిపోతాయి. ఈ సర్కార్ కంప తీయగలుగుతుందా? ఇదంతా వాటర్ వస్తాయి. అదంతా వాటర్ ఉంచి కొద్దిగా ఎడ్జ్లో కుండీలు, ఈ ఎడ్జ్లో చిన్నగా పెట్టేసి హైట్ ఉంటాయి. వాళ్ళు ట్రాక్టర్ పోవడానికి ఇబ్బంది కావచ్చు. ఇక సుబాబుల్ జమాయిల్ రైతులకు ఐటీసీ పరిశ్రమ అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఐటీసీ కంపెనీ చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటాలను అభినందించారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు ఐటీసీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని, ప్రతి పోరాటానికి రాష్ట్ర పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉదయ ప్రతాప్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వేలాది మంది సుబాబు రైతుల దగ్గర నుంచి ఐటీసీ పరిశ్రమ ముందుగానే ఒప్పందం చేసుకొని వాళ్ళ యొక్క పంటను కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మరి 4,500 రూపాయలకు టన్ను చొప్పున కొంటామని కూడా మరి పూర్తి స్థాయిలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళ కొనుగోలు చేయకపోవడం వలన వేలాది మంది రైతులు తీవ్రమైన యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క పరిశ్రమ వర్గాలతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన అనేక రకాల యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేయాలని చెప్పి పార్టీ ఇవాళ నిర్ణయం చేస్తున్నది. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన విషయం. ఈ యొక్క సుబాబు రైతుల దగ్గర మరి ఏదైతే చట్ట ప్రకారంగా న్యాయంగా ఐటీసీ పరిశ్రమ ఒప్పందం చేసుకొని ఈరోజు తమకు అనుకూలంగా లేదనే యొక్క ఉద్దేశంతో ఆ రైతుల యొక్క ఉత్పత్తులు కొనుగోలు చేయకపోవడం అనేది చాలా అన్యాయమైన విషయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని జిల్లా కలెక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ యొక్క బెరడు తొలగించే దాన్ని కూడా మరి ముఖ్యంగా ఐటీసీ పరిశ్రమ చేపట్టాలని, రైతులకు ఏదైతే ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా 4,500 రూపాయలు కూడా టన్నుకు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.
దీనిపైన రైతుల పక్షాన ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష చేపట్టారు. పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 43ను సవరించాలని డిమాండ్ చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మెడికల్ కౌన్సిలింగ్లో తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది. మరి ఈరోజు 6 ప్రధాన డిమాండ్లతోన ఈరోజు మేము దీక్ష చేపట్టడం జరిగింది. అందులో మొదటిది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని సవరించాలి. అదేవిధంగా ప్రస్తుతం జరిగే కౌన్సిలింగ్ను తక్షణమే నిలిపివేయాలి. మూడవది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా జీవో నెంబర్ 43ను సవరించి బడుగులకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క కొత్త జీవోను కూడా తీసుకురావాలి. మరి 4వ డిమాండ్, పెంచిన ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజులను తగ్గించాలి. రాష్ట్రంలో తీసుకువచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలి. మరి 6వ డిమాండ్, ఈ యొక్క రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య ఇక గ్రేటర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ డివిజన్లోని కుర్మా బస్తీలో బీజేపీ నగర కార్యదర్శి ఆత్మకూరి కాంతి కిరణ్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో కూడిన మోదీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొల్లూరు క్రాంతి కిరణ్, రామ్మూర్తి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. वीडियो प्लस फोटो काका मास्क है काका हाँ अच्छा ఒక్కొక్కరు కిరాక్ ఒక్కొక్కరు ఇచ్చేటప్పుడు స్టిల్ ఇస్తారు అంటే ఫాస్ట్. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. వ్యాధులు సోకకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరు నిల్వకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తడి పొడి చెత్తను వేర్వేరుగా కంపోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
లోకల్ లేబర్ బట్టి తీసుకురావు. సర్పంచ్ గారు సెక్రటరీ ఉందా? ఈ ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి. 100% ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు ఈ సీజన్లో. ఇది ఎప్పుడు క్లీన్ ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏడున్నాడు మరి ఇదే ఇల్లు ఉన్నాడా రఘు మరి? ఇదంతా మీదేనానే? ఇదంతా మీదేనా? ఇంటి మీద మంచిగా పచ్చని చెట్లు జబర్దస్త్ పెడతాను, సూపర్ ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఈ బాయ్ ఓనర్ ఎవరు? పాపిరెడ్డి సార్. జర పాపిరెడ్డి సార్ చెప్పి కూడా చూడు అని చెప్పాలి. ఎందుకంటే ఈ దోమలు తయారైతాయి, మీకే కట్టమవుతుంది. దోమలకి ఏమైనా వస్తాయి అయితే మళ్ళీ. నమస్తే సర్పంచ్ సార్, ఈ పాపిరెడ్డి గారికి చెప్పేసి అంతా ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చెక్కపల్లి బుచ్చయ్య అనే రైతుకు చెందిన ఆవు అనారోగ్యం కారణంగా మృతి చెందింది. గత 20 సంవత్సరాలుగా కుటుంబ పోషణకు వ్యవసాయ పనులకు చేదుడు వాదుడుగా ఉన్న ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురయ్యారు. కాగా ఆవుకు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 20 ఏళ్ళ కొలే ఆదుకున్న ఆవును 13 ఈతలీనింది, నిన్న చనిపోయింది. మా పొలంలోనే పాతి పెట్టుకున్నా, ఇక మాకు దాంతో బతికినాం. 13 ఈతలీనింది, అన్నీ దాంతో సౌకర్యాలు మంచిగా ఉండే. నిన్న పెద్ద మనిషి అయి చచ్చిపోయింది, మా పొలంలో పాతి పెట్టుకున్నా. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మేదరివాడ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ కవిత మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు గుడ్లు, పాలు, పౌష్టికాహారం అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లలో ఈ అంగన్వాడీ పిల్లలకు కావచ్చు, మరి బాలంతా తల్లులకు మంచి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్ళకు పంపిణీ చేసే కార్యక్రమం ఉండేది. కానీ కరోనా విషయంలో మరి వారిని ఇక్కడికి రాకుండా కూడా వారికి ఇంటికే పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో చాలా మంది పేదవారు అతి చిన్న వయసులో కూడా తెలిసి తెలియని తరంలో మరి ఆ తల్లిదండ్రుల అవగాహన లేక కూడా మరి పెళ్లిళ్ళు చేస్తున్న తరుణంలో మరి మన దగ్గర మంచి ఆహారం తీసుకోక, వాళ్ళు సరైన ఏజ్ లో మ్యారేజ్ చేసుకోక కూడా మరి వాళ్ళు వీక్నెస్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు ఎగ్స్, పాలు, మరి రైస్ సంబంధించినవి కూడా ప్రభుత్వం చేపడతా ఉన్నది. మరి మీ తల్లకు కూడా నేను సూచన ఏంటంటే, మీరందరూ కూడా ఎంతో కష్టపడి మరి పనిచేసుకునేవారు కాబట్టి, కానీ మీ కడుపులో మరి ఇంకొక పాప జన్మనిచ్చే టైంలో మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆ పిల్లలు కూడా మంచి అంటే బలంతో జన్మిస్తారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఎట్లాంటి అంగవైకల్యం కానీ వాళ్ళకు సంబంధించిన వీక్నెస్ కానీ ఉండకుండా మరి మీరు ఒక తల్లి పాత్ర పోషించాలి. కాబట్టి మరి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మీరు, ఎందుకంటే కొందరు ఏంటంటే సరిపాపం పనిలో పడి మీరు మిమ్మల్ని మీరే పట్టించుకోరు కాబట్టి మరి మీరు పట్టించుకోవాలి. మరి మీకు పిల్లలు కూడా అంగన్వాడికి పంపించిన తరుణంలో ఈ అంగన్వాడి వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా బాగా చూసుకుంటా ఉన్నారు. మరి కరోనా విషయంలో మీరందరూ మహిళా మనులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని కావచ్చు, మీ భర్తలు కావచ్చు, మీరు ఎందుకంటే చాలా మంది బయట ఇష్టమైన తిరిగి వస్తారు కాబట్టి మీరు కూడా మీ వంతుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్లాస్టిక్ కూడా వాడొద్దని చెప్పాలి. ఎందుకంటే మీ భర్తలు కావచ్చు, పిల్లలు బయట కూరగాయలు పోయేటప్పుడు ఒక సంచులు ఇప్పుడు కొత్త ప్లాస్టిక్ సంబంధించింది కాకుండా తొందరగా భూమిలో కలిసిపోయే బ్యాగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి మీరు మహిళా మనులు ఏ విషయంలో కూడా మరి మీరు ఏదైతే మీరు ఖచ్చితంగా ఇది చేయాలనుకుంటే సాధిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక కుటుంబంలో ఎక్కువ పాత్ర పోషిస్తారు. కాబట్టి ఇలా కుటుంబాన్ని కూడా మరి ముందుగా మీరు ఏ సూచనలు ఇస్తే ఆ కుటుంబం మరి పిల్లల మీద ఎంత మంచి జాగ్రత్తగా ఉంటే కూడా పిల్లల అవగాహన కావచ్చు, భార్య భర్తల విషయంలో కూడా మీరు ఎంత మంచిగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ కరోనా విషయంలో కూడా
అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మన అందరం కూడా కరోనా బారిన పడకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా ఈ సీజన్ వ్యాధులలో ప్రతి ఆదివారం ఒక 10 నిమిషాలు మన ఇంటికి కేటాయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన చిన్న చిన్న ఇళ్లలో ఏమిటంటే కొబ్బరి బొండాలు ఉంటాయి, మరి చెట్లు ఉంటాయి, ఆ కింద పిచ్చి మొక్కలు లాంటి మొక్కలు ఉంటాయి, మరి వాడిన పైప్స్ కావచ్చు, మరి కూలర్స్ కావచ్చు, ఇట్లాంటి మీరు మహిళా మనులు మీ భర్తలకి కావచ్చు, పిల్లలతో కావచ్చు, మీరు కూడా సహకరించి ఇవన్నీ చేస్తేనే మనం ఇట్లాంటి సీజన్ వ్యాధులు మరి చికెన్ గున్యా కావచ్చు, మలేరియా ఇట్లాంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి వాటిని పడకుండా మీరు కూడా సహకరించాలని, మీ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇక జనగామ జిల్లా కేంద్రంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి దాసరి క్రాంతి 60 మంది పాస్టర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కౌస్, కొమ్మూరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి క్రాంతి, టూక్ నాయకులు జీడి హరీష్, తుంగ కౌశిక్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించాలి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కొరకు కొమ్మూరి యువసేన అధ్యక్షులైనటువంటి దాసరి క్రాంతి మిగిలిన సభ్యులందరూ చాలా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇనిషియేట్ చేసి పాస్టర్స్ నేమ్ సేకరించి వీటి ప్యాకింగ్ విషయంలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించడం గాక. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సీనియర్ సేవకులు జార్జ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, సకలాత్మ కాదు కూడా మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభావ మీరు కనికరించి మీరు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మీ కొందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఈ లాక్డౌన్ పీరియడ్లో మీ సేవకులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కుమార్ ప్రతాప్ రెడ్డి గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ సహాయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. తన కుటుంబాన్ని తను జీవించండి, వారిని చేయండి. మీ కృప సేవకులైనటువంటి వారు ఆదరించబడడానికి, ఆయన ప్రేమ చూపించడానికి ఇక వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట్ మండలం ఎర్పుమల్ల నందర్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పర్యటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మురుగు కాల్వల నిర్వహణ, వ్యక్తిగత పారిశుద్ధ్యం, కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. చెప్తే ఇవే కాకుండా మళ్ళా నాది ఎందుకంటే ఇంకా కరోనా వచ్చి కొంచెం ఆగిపోయింది. జిల్లా పరిషత్ ఉంది, మన డిప్యూటీస్ ఉన్నారు, మన నానిధులు ఉంటాయి, తప్పకుండా ఇద్దాం. ఇంకా నువ్వు చెప్పినట్టు ఇంకో 20 లక్షలు ఇద్దాం. తప్పకుండా 20 లక్షలు ఇచ్చి తప్పకుండా బ్రహ్మాండంగా చేద్దాం. అంచెలంచెలుగా ఒకసారి 5, ఒకసారి 10, ఒకటేసారి కాకుండా 10 ఒకసారి 5 ఒకసారి అట్లా కంప్లీట్ చేసుకుందాం. ఎటు తిరిగి ఒక 2 సంవత్సరాల లోపల బ్రహ్మాండంగా ఊరంతా గ్రామం అంతా కంప్లీట్ చేసుకుందాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం కూడా సరిపోయింది, అది ఇంకా పెద్దది కావాలి. మన 16 లక్షలది మనం దీంట్లో లేదు, పెట్టిద్దాం. ఒక గ్రామ పంచాయతీ భవనం కూడా ఇద్దాం, 16 లక్షల రూపాయలు వస్తాయి, అది కూడా తప్పకుండా ఇస్తా. గ్రంథాలయం భవనం ఉందా ఇడక్కడ ఆల్రెడీ. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో రోడ్డు వసతులు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐడిటిఏ నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామవాసులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులను ఆదుకోవాలని కోరారు. కదా ఇట్లా దిగిపోతారు వీళ్ళు, వెళ్తుండ్రు ఈ పోషవ కాడికి.
మాకు ఓటు అని ఓటు అప్పుడే 10 సార్లు వచ్చి మాకు కాలు మొక్కుతారు, దండం పెడతారు, చెల్లెలు అక్కలు అని అంటారు. మళ్ళీ ఓటు ఎక్కినాక ఓటు చీటీ గెలిచినాక మాకు వచ్చి ఎవరు ఆదుకోరు, చూసుకోరు. మా చచ్చినా బతికినా మా ఊర్లే అసలు వాళ్ళకి మతి రాదు. మేము ఉంటేంది, మేము పోతేంది, మేము చత్తేంది, అసలు సార్లకు మాది గుర్తే రాదు. ఓట్లప్పుడు బతుకులాడతారు, ఊరు చుట్టూ తిరుగుతారు. వాళ్ళు అవసరన్నప్పుడు ఇంటింటికి అక్కలు చెల్లెలు అప్పుడు కనబడతారు. ఇప్పుడు అక్కలు కనబడరు, చెల్లెలు కనబడరు. సార్లు ఇట్లా మాకు మా పరిస్థితి ఏంది, మేము చచ్చిపోయినా వాళ్ళదంతే, మాది ఇంతేనా? మాకు అసలు రోడ్డు చేయరు, మాకు ఆదుకునేందుకు ఎవరు వచ్చి మాకు ఇప్పుడు చెప్పుతలేరు, చూస్తలేరు. అడవిలే బిర్జు ఉంది, అడవి కానీ అడవి ఊర్లు అన్నీ సఖింపు చేస్తలేరు, చూస్తలేరు. ఏది అన్ని మాకు ఏది అవకాశం లేదు, మా పరిస్థితే మంచిగా లేదు. ఐటీడీఏ ఉండి కూడా మనకు లాభం లేదు. ఎవరు వచ్చి చూస్తారు, ఎవరికి మనకు పోయేది చేస్తారు, ఎవరు చేస్తలేరు. ఇప్పుడు మాకు ఎంత బాధ అనిపిస్తుంది. రోడ్డు మంచిగా లేదు, మాకు చక్కగా నీళ్ళు లేదు, మాకు బిర్జు చేస్తామన్నారు, బిర్జు లేదు, ఏది లేదు మాకు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో మృత్యు గంటికలు మోగిస్తున్న కరోనా. గత 24 గంటల్లో 14 మంది మృతి, 137 మందికి కరోనా పాజిటివ్. తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీలో స్థానికులకు 11 నుండి పూర్తి స్థాయిలో అనుమతులు. గజ్వేల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ని నిషేధించాలన్న మంత్రి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటన. పల్లె ప్రగతి పనులను పరిశీలించిన పాలనాధికారి. సుబాబుల్ జమాయిల్ రైతులకు ఐటీసీ పరిశ్రమ అన్యాయం చేస్తోంది. ఐటీసీకి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. వనపర్తి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.